డాక్టర్ గారు, అయ్యా ఈ రోజు మన ప్రేక్షకులందరికీ అందాన్ని కాపాడుకోవడానికి సులువుగా చెప్పే బ్యూటీ టిప్ ఏంటో చెప్తారా? అందరూ గ్రీన్ టీ మంచిదని ఎక్కువగా వాడుతున్నారు. అవును. బ్యూటీకి కూడా గ్రీన్ టీ పనికొస్తుంది. అలాంటి గ్రీన్ టీని తీసుకుని అందులో కొంచెం తేనె కలిపేసి, అంటే పాలు పంచదార ఎటు వాడకుండా ఉండే గ్రీన్ టీ, అవును. దానికి తేనె కలిపేసుకుని ఈ రెండుటి మిశ్రమాన్ని ఈ ముఖం మీద ఈ మూల భాగాల్లో, ముక్కు పై భాగంలో బాగా ఆయిలీగా వచ్చి మెరుస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి చిన్న చిన్న బ్లాక్ హెడ్స్ లాగా ఏమైనా ఉంటాయి, తెల్ల ఏమైనా ఉంటాయి, ఇట్లా అంటే చూడండి పొక్కులాగా బయటకు వస్తుంది. అలాంటి వాటిని రిమూవ్ చేసుకోవటానికి ఈ రెండుటి మిశ్రమాన్ని ఆ భాగాల్లో మనం అప్లై చేసి దాన్ని ఒక 10-15 నిమిషాలు అట్లా ఉంచేసి తర్వాత అట్లా శుభ్రంగా రబ్ చేసుకుని క్లీన్ చేసేసాం అనుకోండి, ఆయిల్ అంతా పోతుంది అనమాట. ఆ బ్లాక్ హెడ్స్ కూడా రిమూవ్ అవుతాయి. ఇలా న్యాచురల్ గా వాడుకుంటే ఈ ముక్కు మీద వచ్చే ఆయిల్ సమస్యల్ని, ఆ జిడ్డు గారి మెరిసే సమస్య నుంచి పరిష్కారం న్యాచురల్ గా వచ్చేస్తుంది అనమాట. ఆ బ్లాక్ హెడ్స్ కూడా న్యాచురల్ గా రిమూవ్ అవుతాయి కాబట్టి ఆ ఇన్ఫ్లమేషన్ కూడా అక్కడ రాకుండా వచ్చినా తగ్గించుకోవడానికి ఈ చిట్కా పనికొస్తుంది. ప్రయత్నించి చూడగలరు. చూసారు కదండి, డాక్టర్ గారు చెప్పినట్టు అందాన్ని కాపాడుకోవడానికి కూడా మన వంటింట్లో లభించే సామాన్లు బాగా ఉపయోగపడతాయి. ఈ రోజు బ్లాక్ హెడ్స్ మరియు వైట్ హెడ్స్ తగ్గించుకోవడానికి చెప్పిన ఈ గ్రీన్ టీ చిట్కాని మీరు కూడా మీ అందం కోసం ఉపయోగించుకోండి.